వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో 40 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. 1984లో గ్రామం ఏర్పడినప్పటి నుంచి గ్రామస్తుల నిర్ణయం మేరకు సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఈసారి కూడా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు కేటాయించబడగా ఏకగ్రీవ ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం అయిన పోచారంలో గ్రామస్తులు అందరూ ఒక తాటిపై ఉంటారని ఇది నిదర్శనం. గ్రేటర్ వరంగల్ నుంచి నర్సంపేట వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వరంగల్ కేంద్రం నుంచి ఈ మార్గంలో నిత్యం భారీ ట్రాఫిక్ ఉండటంతో ప్రజల డిమాండ్ మేరకు 165 కోట్ల రూపాయలతో 40 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులకు శ్రీకారం చుట్టడంతో నర్సంపేట, పరకాల, గీసుకొండ, సెంగం మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్ పూర్తయిన పనులపై సమీక్ష నిర్వహించారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మొక్కల పెంపకం వంటి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీసీ రోడ్ల పనులను ఈ నెలాఖరులోగా, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. సీఎంఓ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు భద్రాచలం రామయ్యను పర్ణశాల రామాలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, సిబ్బంది స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఆయన పంచవటి కుటీరాన్ని తరలించి పర్ణశాల ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని పరిరక్షణకు కార్మికులు యూనియన్లకు అతీతంగా సమరశీల పోరాటాలు చేయాలని ఏఐటియుసి నాయకులు వెంకటస్వామి, దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. శాంతి గని ఆవరణంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ గనిలో గత 28 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గనిని పరిరక్షించుకోవడానికి కార్మికులు ఐక్యంగా పోరాడాలని వారు కోరారు. మేడారం మహా జాతరకు ఇంకా 56 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 150 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగితే పనులు అడ్డుపడే అవకాశం ఉంది. సిర్పూర్ నియోజకవర్గంలోని కోసిని గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు ప్రజలను పీడించి సాగు భూముల్లో అన్యాయాలు చేశారని, వారిని ఓటుతో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను భయాందోళనకు గురి చేసిన నాయకులను ఓడించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, రైతులు, యువకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. సిర్గాపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం, రైతు వేదికల్లో నేటి నుంచి 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు RORను విడుదల చేశారు. 28 గ్రామ పంచాయతీలకు గాను 6 కౌంటర్లను, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శారదాదేవి, MRO కిరణ్, డిప్యూటీ తహసీల్దార్ హేమంత్, AO హరికృష్ణ, MBO నాగారం శ్రీనివాస్, SI మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ పై ఈ నెల 9, 10వ తేదీల్లో పార్లమెంట్లో 10 గంటలు చర్చ చేపడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే దీనిపై చర్చిస్తే ఇప్పుడు విపక్షాలు ఆందోళన చేసేది కావని తెలిపారు. అలాగే కేంద్రం తీసుకువచ్చిన సంచార్ యాప్ విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మనల్ని ట్రాక్ చేసే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.